అది 1689 ఫిబ్రవరి 1. ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకైన సంభాజీ మహారాజ్ గారు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న సంగమేశ్వర ప్రాంతంలో ఒక చిన్న కోటలో ఉన్నారు. అది అతని సలహాదారుడైన కలాష్ అనే వ్యక్తికి సంబంధించింది. ఆ రోజు అతను కూడా సంభాజీ మహారాజ్ తోనే ఉన్నాడు. సంగమేశ్వర్లో అలకానంద, వరుణా నదులు ప్రవహిస్తున్నాయి. చుట్టూతా అడవులున్నాయి అండ్ ఈ ప్రాంతానికి దగ్గరలోనే సహ్యాద్రి హిల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది స్ట్రాటజికల్ గా సేఫెస్ట్ ప్లేస్ అని భావించి ఆ రోజు సంభాజీ మహారాజ్ అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. అయితే ఆ రోజు తెల్లవారుజామున మూగల్ సైన్యం ఆ కోటను చుట్టుముట్టింది. ఆ రోజు ఆ సైన్యంలో దాదాపు 2000 నుండి 3000 మంది సైనికులున్నారు. ఆ సైనికులందరికీ ముక్రాబ్ ఖాన్ కమాండర్ గా ఉన్నాడు. అతను మొదట్లో నిజాం నవాబులతో కలిసి పనిచేసేవాడు. ఆ తర్వాత మూగల్స్ తో చెయ్యి కలిపాడు. సంభాజీ మహారాజ్ సంగమేశ్వర్లో ఉన్నాడు అని తెలుసుకొని అక్కడి నుండి 70 మైళ్ళ దూరంలో ఉన్న కోల్హాపూర్ నుండి సైన్యాన్ని తీసుకొని కేవలం 3 రోజుల్లోనే అక్కడికి చేరుకున్నాడు. ఇంకోవైపు సంభాజీ మహారాజ్ దగ్గర కేవలం 400 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. ముకారబ్ ఖాన్ అన్ఎక్స్పెక్టెడ్ గా అటాక్ చేయడం వల్ల సంభాజీ మహారాజ్ చాలా తక్కువ మంది సైన్యంతో ఉన్నాడు. యుద్ధానికి ప్రిపేర్డ్ గా లేడు. సో ఆ రోజు సంభాజీని ముకరబ్ ఖాన్ బంధించి ఔరంగజేబ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ సంభాజీని ఒక జోకర్ లాగా తయారు చేసి ఒంటె మీద కూర్చోబెట్టి ఊరేగించారు. ఆయనని రాళ్లతో పేడతో కొడుతూ ఆనందించారు. ఇక ఆ తర్వాత ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ని దాదాపు 40 రోజులు బంధించి చాలా దారుణంగా టార్చర్ చేసి అతి కిరాతకంగా చంపాడు. అయితే సంభాజీ మహారాజ్ వాళ్ళకి దొరకడానికి గల కారణం ఎవరో తెలుసా? స్వయాన ఆయన బావమర్ది గనోజీ షిర్కే. ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే అంటారు, శత్రువులు ఎక్కడ ఉండరు, మన చుట్టాల రూపంలో మన చుట్టే ఉంటారు అని. సంభాజీ మహారాజ్ సంగమేశ్వర్లో ఉన్నాడని అతనే మూగల్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయితే స్వయాన అతని బావమర్దే ఎందుకని సంభాజీని పట్టించాడు? ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ ని ఎందుకు చంపాడు అండ్ అలాగే ఎలా చంపాడు? అసలు సంభాజీ తన జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? ఒకానొక సందర్భంలో స్వయాన సంభాజీ మహారాజ్ తన తండ్రి అయిన శివాజీ మహారాజ్ కి వ్యతిరేకంగా ఔరంగజేబ్ కి సపోర్ట్ చేశాడన్న విషయం మీకు తెలుసా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటినీ ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందు సంభాజీ మహారాజ్ చిన్నతనం గురించి, ఆయన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము. ఆ రోజుల్లో రాజులకి చాలా మంది భార్యలుంటారు, అది మనకు తెలిసిందే. అదే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి కూడా 8 మంది భార్యలున్నారు. అయితే శివాజీ గారి మొదటి భార్య పేరు సాయిబాయి. ఆమెకు పుట్టినతనే సంభాజీ రాజే భోస్లే. ఆయన 14th మే 1657లో పుట్టాడు. సంభాజీ గారికి సక్కుబాయ్, రానుబాయ్ అండ్ అంబికాబాయ్ అనే 3 అక్కలు కూడా ఉన్నారు. అయితే సంభాజీ మహారాజ్కి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 1659లో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అతని తల్లి సాయిబాయి చనిపోయింది. తర్వాత సంభాజీ అతని నాయనమ్మైన జీజాబాయి దగ్గర పెరిగాడు. ఛత్రపతి శివాజీ గారిని జీజాబాయి ఎలా అయితే ఒక గొప్ప వీరుడుగా తయారు చేసిందో అదే విధంగా సంభాజీ మహారాజ్ గారిని కూడా తయారు చేసింది. అందుకే ఆయన ప్రస్తుతం దేశమంతా గుర్తుపెట్టుకునే గొప్ప రాజుల్లో ఒకడిగా ఉన్నారు. సంభాజీ గారికి 13 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆయనకి మరాఠీ, సాంస్క్రిట్ అండ్ అలాగే పోర్చుగీస్ తో పాటు మరొక 6 భాషలు మాట్లాడడం నేర్చుకున్నాడు. ఆ చిన్న వయసులోనే ఆయన బుద్ధభూషణం అనే బుక్ తో పాటు ఇంకా చాలా బుక్స్ రాశారు. ఈ బుద్ధభూషణం అనే గ్రంథంలో రాజనీతి అంటే రాజు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలి వంటి విషయాలు ఉంటాయి. అయితే సంభాజీ మహారాజ్ గారికి 9 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ట్రీటీ ఆఫ్ పురందర్ లో భాగంగా ఔరంగజేబుని కలవడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అతని కొడుకు సంభాజీ గారిని తీసుకొని ఆగ్రా వెళ్లాడు. ఈ ట్రీటీ ఆఫ్ పురందర్ గురించి ఎప్పుడైనా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఇది మన టాపిక్ కాదు. అయితే జస్ట్ కలిసి మాట్లాడడానికి మాత్రమే అని వాళ్ళను ఆగ్రాకి రప్పించి అక్కడికి వెళ్లిన తర్వాత ఔరంగజేబ్ వాళ్ళిద్దరిని బంధించాడు. ఎందుకంటే ఔరంగజేబ్ కి ఛత్రపతి శివాజీని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేదు. అప్పటికే చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. అందుకే అలా దొంగ దెబ్బ తీశాడు. కొన్ని రోజుల తర్వాత శివాజీ మహారాజ్ అక్కడి నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ వేశాడు. ప్రతిరోజు ఆ కోట నుండి బయటకు వెళ్లే పండ్ల బుట్టలో కూర్చొని బయటికి వెళ్ళాలి అని అనుకున్నాడు. సంభాజీ కూడా తన తండ్రి చెప్పినట్టుగానే ఏమాత్రం భయపడకుండా ఎవరికి దొరకకుండా తప్పించుకోగలిగాడు. సాధారణంగా 9 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా అలా చేయాలి అంటే ఖచ్చితంగా భయపడతారు. కానీ సంభాజీ మహారాజ్ ఎంత ధైర్యవంతుడో ఈ ఒక్క ఇన్సిడెంట్ చెప్తుంది. తర్వాత 1666లో సంభాజీ యశుబాయిని పెళ్లి చేసుకున్నాడు. 1674లో మరాఠా సామ్రాజ్యానికి సంభాజీని యువరాజుగా ప్రకటించారు. అయితే ఇది శివాజీ గారి 2వ భార్య అయిన సోయారాబాయికి ఇష్టం లేదు. ఎందుకంటే సంభాజీకి బదులుగా ఆమె తన కొడుకైన రాజారాంని రాజుని చేయాలి అని అనుకుంది. అప్పటి నుండే ఆమె సంభాజీ గారి మీద శివాజీ గారికి కోపం వచ్చేలా
ఉన్నవి లేనివన్నీ కల్పించి చెప్పేది. దీనివల్ల శివాజీ గారికి అండ్ అలాగే శంభాజీ గారికి రెగ్యులర్ గా గొడవలు జరుగుతూ ఉండేవి. ఇలా గొడవలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఒకసారి శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యం నుండి వెళ్లిపోయి మొఘల్ కమాండర్ ఢిల్లీ ఖాన్ దగ్గరికి వెళ్ళాడు. అతను శంభాజీని శివాజీ మహారాజ్ కి వ్యతిరేకంగా తయారు చేసి ఔరంగజేబ్ కి ఉపయోగపడేలా చేయాలి అని ఇతన్ని యూజ్ చేసుకుని శివాజీ మహారాజ్ ని ఓడించాలి అని అనుకున్నాడు. ఈ విషయం శంభాజీ మహారాజ్ కి అర్థమైంది. సో ఇక వెంటనే శంభాజీ గారు మళ్ళీ తిరిగి శివాజీ మహారాజ్ దగ్గరికి వెళ్లిపోయారు. ఇలా చేసినందుకు తన తండ్రిని క్షమించమని అడిగాడు. అయితే శివాజీ గారు శంభాజీని క్షమించారు. కానీ కొన్ని రోజులు తాను శత్రువుల దగ్గర ఉండటం వల్ల అతను నిజంగా మారిపోయాడో లేడో తెలుసుకోవడానికి కొన్ని రోజులు అతన్ని ఒక కోటలో బంధించారు. అయితే కొన్ని రోజుల తర్వాత అంటే 1680లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చనిపోయారు. అప్పటికి ఇంకా శంభాజీ గారు బందీగానే ఉన్నారు. ఇక తనకి ఎవరు అడ్డు లేరు అన్న ఉద్దేశంతో సోయారాబాయ్ శంభాజీకి బదులుగా తన కొడుకు అయిన రాజారాంని రాజుగా పట్టాభిషేకం చేయాలి అని అనుకుంది. ఈ విషయం తెలిసిన శంభాజీ మహారాజ్ ఏదో ఒక విధంగా జైలు నుండి తప్పించుకున్నాడు. తర్వాత తనకి బాగా నమ్మకంగా ఉన్న కొంతమంది సైన్యంతో ఒక చిన్న సైన్యాన్ని తయారు చేసుకుని సుప్రీం కమాండర్ హంబీరావ్ మోహితే సహాయంతో యుద్ధం చేసి 1681లో శంభాజీ మహారాజ్ సింహాసనాన్ని సంపాదించాడు. అప్పుడే మరాఠా సామ్రాజ్యానికి ఒక రాజయ్యాడు. గెలిచిన తర్వాత ఈ యుద్ధానికి కారణమైన సోయారాబాయ్తో పాటు ఆమెకు సహాయం చేసిన వాళ్ళందరినీ కూడా బంధించాడు. కొన్ని సోర్సెస్ ప్రకారం వీళ్లను ఉరితీశాడు అని కూడా చెప్తున్నాయి. కానీ దానిపైన 100% క్లారిటీ అయితే లేదు. ఆమెను బంధించడం మట్టుకైతే నిజం. రాజుగా అధికారంలోకి వచ్చిన తర్వాత శంభాజీ మహారాజ్ కూడా తన తండ్రి శివాజీ మహారాజ్ లాగానే హిందూ మతాన్ని రక్షించడానికి శాయశక్తుల పనిచేశారు. అయితే శివాజీ మహారాజ్ గారి లాగానే ఈయన హిందూ మతాన్ని రక్షించాడు, కానీ ఇతర మతాల వారిని ఎప్పుడూ అగౌరవపరచలేదు. బలవంతంగా చేసే మత మార్పిడులను మాత్రం వ్యతిరేకించారు. అప్పట్లో ఔరంగజేబ్ విపరీతంగా హిందువులను భయపెట్టి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చేవాడు. అలా గనక మారకపోతే వాళ్ళని చాలా దారుణంగా చంపేసేవాడు. ఆడవాళ్ల మీద అత్యాచారాలు చేసేవాడు. హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేసి అందులో ఉండే బంగారాన్ని దోచుకునేవాడు. వీటినే శంభాజీ మహారాజ్ వ్యతిరేకించాడు. తన రాజ్యంతో పాటు బండేల్ఖండ్, పంజాబ్, రాజస్థాన్లో ఉన్న హిందూ రాజ్యాలను కూడా ముస్లింల దాడుల నుండి కాపాడడానికి ట్రై చేశాడు. అలాగే ఆ కాలంలో గోవాలో ఉన్న పోర్చుగీస్ వాళ్ళతో కూడా యుద్ధం చేశాడు. ఎందుకంటే ఈ గోవాలో ఉన్న పోర్చుగీస్ వాళ్ళు హిందువులని బలవంతంగా క్రిస్టియన్స్ గా మార్చేవాళ్ళు. వీళ్ళు కూడా అక్కడ ఉండే హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేసేవాళ్ళు. సో శంభాజీ మహారాజ్ వాళ్ళని కూడా వ్యతిరేకించాడు. హిందూ మతం నుండి వేరే మతంలోకి మారిన వాళ్ళని మళ్లీ తిరిగి హిందూ మతానికి తీసుకురావడానికి పనిచేశాడు. అలా ఒకసారి ఆయన దగ్గరికి గంగాధర్ రఘునాథ్ కుల్కర్ణి అనే వ్యక్తి వచ్చి, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, కానీ నన్ను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. నాకు అలా ఒక ముస్లిం లాగా బ్రతకడం ఇష్టం లేదు. నాకు మళ్లీ హిందువులాగా మారాలని ఉంది అని చెప్పారు. అది విన్న శంభాజీ మహారాజ్ వెంటనే కొంతమంది బ్రాహ్మణులను పిలిపించి అతన్ని మళ్లీ హిందువుగా మార్చడానికి సహాయం చేశాడు. ఇలా కొంతమందిని తిరిగి హిందువులాగా మార్చాడు. హిందూ దేవాలయాల్ని అలాగే వాటి సంపదలను రక్షించారు. గొప్పగా హిందూ పండుగలను జరిపించారు. శంభాజీ గారు రాజైన తర్వాత ఔరంగజేబ్ సైన్యంతో చాలా యుద్ధాలు చేశారు. తను రాజుగా ఉన్న 9 సంవత్సరాలలో సుమారుగా 8 లక్షల మంది ఉన్న ఔరంగజేబ్ సైన్యాన్ని శంభాజీ ఎదురించారు. ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో అసలు ఔరంగజేబ్ నార్త్ ఇండియా దాటలేకపోయాడంటే అర్థం చేసుకోండి. ఆ రేంజ్ లో శంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ కి చుక్కలు చూపించారు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఒక రోజు ఔరంగజేబ్ కొడుకైన అక్బర్ ఔరంగజేబ్ తో రాజ్యంలో గొడవ పెట్టుకుని కొన్ని రోజుల పాటు శంభాజీ మహారాజ్ దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు. ఇవన్నీ చూసి ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్ని డైరెక్ట్ గా ఏమీ చేయలేక వెన్నుపోటు పొడవాలి అని అనుకున్నాడు. దీనికి శంభాజీ మహారాజ్కి భార్య అయిన యశుబాయికి స్వయాన సొంత అన్నయ్య అయిన గనోజీ షీర్కే హెల్ప్ చేశాడు. ఎందుకంటే శంభాజీ పరిపాలన కాలంలో అతను జాగీర్దార్ల అధికారాన్ని తీసేశారు. దీనివల్ల చాలా మంది జాగీర్దార్లు తమ అధికారాన్ని అండ్ అలాగే తమ ఆధీనంలో ఉండే భూములను పోగొట్టుకున్నారు. అందులో గనోజీ కూడా ఒక్కడు. అతను తన అధికారాన్ని తిరిగి ఇవ్వమని శంభాజీని అడిగితే దానికి శంభాజీ మహారాజ్ ఒప్పుకోలేదు. ఇక దీన్ని గనోజీ అవమానంగా ఫీల్ అయ్యాడు. దీన్నే ఔరంగజేబ్ ఒక మంచి అవకాశంగా యూజ్ చేసుకున్నాడు. శంభాజీని తనకి గనక అప్పగిస్తే అతను పోగొట్టుకున్న అధికారాన్ని, గౌరవాన్ని, సెక్యూరిటీని తనకు ఇస్తానని ఔరంగజేబ్ గనోజీకి మాట ఇచ్చాడు. దానికి గనోజీ ఆశపడి శంభాజీ సంగమేశ్వర్లో ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని ముక్రబ్ ఖాన్ కి ఇచ్చాడు. విషయం తెలియగానే ముక్రబ్ ఖాన్ కోలాపూర్ నుండి 3000 మంది సైన్యాన్ని తీసుకుని సంగమేశ్వర్ కి వచ్చేశాడు. ఎవరికి తెలియకుండా అక్కడికి చేరుకోవడానికి కూడా గనోజీయే హెల్ప్ చేశాడు. వెంటనే ముక్రబ్ ఖాన్ సైన్యం శంభాజీ ఉన్న కోట మీదికి మెరుపు దాడి చేసింది.
శంభాజీ ఆ దాడికి ప్రిపేర్డ్ గా లేకపోవడం, శంభాజీ గారి దగ్గర తక్కువ మంది సైనికులు ఉండడం ముక్రబ్ ఖాన్ కి ప్లస్ అయింది. శంభాజీ మహారాజ్ని అతని సలహాదారుడైన కవి కలాష్ కూడా అక్కడి నుండి తప్పించడానికి ట్రై చేశాడు. కానీ అతని భుజానికి బాణం తగలడం వల్ల అతను కూడా ఏమీ చేయలేకపోయారు. కాసేపటి తర్వాత ముక్రబ్ ఖాన్ కొడుకు ఇక్లస్ ఖాన్ కొంతమంది సైనికులను తీసుకొని ఆ కోటలోకి వెళ్ళాడు. అక్కడ ఒక అండర్ గ్రౌండ్ ఛాంబర్ లో శంభాజీ మహారాజ్ అండ్ అలాగే కవి కలాష్ ఉన్నారు. కొన్ని సోర్సెస్ ప్రకారం శంభాజీ మహారాజ్ అప్పుడు తన గుర్రం ఎక్కి వేరే ప్లేస్ కి వెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ వాళ్ళు ఆ గుర్రాన్ని కూడా తాడుతో కింద పడేశారు. అలా దొరికిన శంభాజీని ముక్రబ్ ఖాన్ ఔరంగజేబ్ దగ్గరికి తీసుకెళ్లి అప్పగించాడు. చాలా సంవత్సరాలుగా తనని నిద్రపోనివ్వకుండా చేస్తున్న శంభాజీ మహారాజ్ దొరికేసరికి ఔరంగజేబ్ కి ఆనందం ఆగలేదు. ఆ రోజుని ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ రోజు కవి కలాష్ గారిని అండ్ అలాగే శంభాజీ మహారాజ్ గారిని ఒక ఒంటె మీద కూర్చోబెట్టి వీళ్ళిద్దరిని జోకర్స్ లాగా తయారు చేసి ఊరేగించారు. వాళ్ళ మీద పశువుల పేడను అండ్ అలాగే రాళ్లను విసురుతూ ఆనందించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఇస్లాం మతంలోకి మారితే వదిలేస్తామని చెప్పాడు. కానీ శంభాజీ మహారాజ్ గారు దానికి ఒప్పుకోలేదు. దీంతో వాళ్ళిద్దరిని ఒకే ప్లేస్ లో బంధించి 40 రోజుల పాటు విపరీతంగా టార్చర్ చేశారు. ప్రతిరోజు ప్రతి క్షణం ఇస్లాం మతంలోకి మీరు గనక మారితే వదిలేస్తాము అని చెప్పేవారు. ఎంత టార్చర్ చేసినా సరే వాళ్ళిద్దరి నుండి ఇస్లాం మతంలోకి మారతామనే మాట కూడా రాలేదు. చివరికి కవి కలాష్ ని చంపేస్తామని బెదిరించారు. అప్పటికి కూడా కలాష్ గారు ఏమాత్రం భయపడకుండా మరాఠా రాజవంశాన్ని, శంభాజీ మహారాజ్ గొప్పతనాన్ని పొగుడుతూ కవిత్వాలు చెప్పాడు. అది విన్న ఔరంగజేబ్ కి బాగా కోపం వచ్చింది. దీంతో వెంటనే అతన్ని ఉరితీసి చంపేశాడు. శంభాజీ మహారాజ్ని రోజు కొడుతూ అతని చేతులకి కాళ్ళకి ఉన్న గోర్లను కూడా పీకేశారు. చాలా దారుణంగా ప్రతిరోజు తన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని కట్ చేశారు. అలా శంభాజీ మహారాజ్ గారి నాలుకను కూడా కోసేశారు. శంభాజీ మహారాజ్ గారి ఒళ్ళంతా కూడా రక్తంతో ప్రవహిస్తుంది. ఇంత జరుగుతున్నా కానీ శంభాజీ మహారాజ్ కళ్ళలో ఆ పొగరు తగ్గలేదు. అప్పటికి కూడా భయం కనబడలేదు. అది చూసి ఔరంగజేబ్ అతని 2 కళ్ళలో పొడిచి కళ్ళను బయటకు తీశాడు. అప్పటికి కూడా శంభాజీ మహారాజ్ ఇస్లాం మతంలోకి మారడానికి అంగీకరించలేదు. ఈ శిక్షంతా చూస్తుంటే ఔరంగజేబ్ సైన్యంలో ఉన్నవారికి కూడా శంభాజీ మహారాజుని చూసి పాపం అనిపించింది. ఆయన్ని చూసి బాధపడ్డారు. ఎంత చెప్పినా సరే ఇస్లాం మతంలోకి మారకపోవడంతో ఔరంగజేబ్ కి శంభాజీ మహారాజుని పట్టుకున్న సాటిస్ఫాక్షన్ లేకపోయింది. ఇక ఒకరోజు చివరిసారిగా శంభాజీ గారిని అడిగారు. అప్పటికి కూడా శంభాజీ గారు ఒప్పుకోకపోవడంతో చాలా కోపంతో ఏమీ చేయలేక ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్ గారి తలను నరికేశాడు. ఆ తర్వాత అతని శరీరాన్ని ఎవరు గుర్తుపట్టకుండా ముక్కలు ముక్కలుగా నరికి తులాపార్ దగ్గర ఉన్న భీమా నదిలో కలిపేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి తలలను అందరూ చూసే విధంగా ఊరేగించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది మహారాష్ట్రకు చెందిన ప్రజలు ఎవరికి తెలియకుండా భీమా నదిలో దిగి శంభాజీ మహారాజు శరీర భాగాలని వెతికి బయటకు తీసి వాటన్నింటినీ కలిపి ఒక శరీరంలాగా మార్చి ఆయనకి అంత్యక్రియలు చేశారు. అలా భారత చరిత్రలో శంభాజీ మహారాజ్ గారి కథ ముగిసిపోయింది. కానీ హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఆయన పోషించిన పాత్రను ఎప్పటికీ మర్చిపోలేము. ఇక తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని అతను తమ్ముడు రాజారాం పరిపాలించాడు. ఒకవేళ ఔరంగజేబ్ దొంగ దెబ్బ గనక తీయకపోతే శంభాజీ మహారాజ్ ముఘల్ సామ్రాజ్యాన్ని ఖచ్చితంగా నాశనం చేసేవాడు. అదే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు గనక ఇంకొన్ని రోజులు ప్రాణాలతో ఉండి ఉంటే ఔరంగజేబులతో పాటు బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశంలో అంత స్వాతంత్రంగా ఉండేవారు కాదేమో. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ సంభాజీ మహారాజ్ గారు అండ్ అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చెరో 50 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి ఉంటే ఇవాళ భారతదేశం ఎలా ఉండేది? సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అయితే హైందవ మతాన్ని రక్షించడానికి శివాజీ మహారాజ్ గారు, శంభాజీ మహారాజ్ గారు ఎలా ఉన్నారో చరిత్రలో ఇంకొక రాజు కూడా ఉన్నారు. ఆయనే మహారాజా మహారాణా ప్రతాప్ గారు. కొన్ని రోజుల కిందట చెతక్ బండ్లు ఉండేవి కదా, ఆ బండికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ మహారాజు గారి గుర్రం పేరు చెతక్ కాబట్టి. సో గైస్, మన ఛానల్ కి రీచ్ కాస్త తక్కువగా వస్తుంది. మీరు గనక మాకు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే జస్ట్ వీడియోని లైక్ చేసి కింద మీకు నచ్చింది ఏదో ఒకటి, ఈ వీడియో మీద ఒపీనియనో లేదా మాకు ఇవ్వాల్సిన సజెషన్సో ఏదో ఒకటి కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఏదైనా సరే నెక్స్ట్ ఏ వీడియో కావాలి అని ఇవన్నీ ఏదో ఒకటి మీరు కింద కామెంట్ చేయండి. ఇది మాకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇది గైస్ ఇవాళటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.